10వ తరగతి ఫలితాల్లో ఆశించిన ఫలితం రాలేదని కుంగిపోతున్న విద్యార్థులకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశిష కొండంతండగా నిలిచారు. ఓటమి అనేది అంతం కాదు, అది విజయానికి ఒక సోపానం మాత్రమేనని ఆయన విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా భక్తాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి సప్లిమెంటరీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తన వ్యక్తిగత జీవితంలోని ఓటమిని విద్యార్థులతో పంచుకున్నారు. తాను కూడా మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీసెస్ సాధించలేకపోయానని, కానీ పట్టుదలతో లోపాలను సరిదిద్దుకొని ఐఏఎస్ లక్ష్యాన్ని చేరుకున్నానని వివరించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా డిజిటల్ క్లాసులు, అల్పాహారం వంటి ఏర్పాట్లు చేస్తున్నామని, సందేహాలుంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని ఆయన సూచించారు. అంటే మనం ఫెయిల్ అయితేనే సక్సెస్ వస్తాయి. I was not selected first time in the civil services exam, the exam which is meant for IAS, IPS and other all India services. కానీ అది ఒకవేళ నేను నిరాశ అయి నేను ఏం చేస్తాను, నా భవిష్యత్తు ఏమైతాయి, అట్లా ఒక నిరాశ అయి ఎక్కడైనా కూర్చొని మళ్ళీ లక్ష్యం లేకుండా ఉంటే మళ్ళీ నేను ఇప్పుడు మీ ముందు ఉండలేను. అప్పుడు నేను మళ్ళీ ఏ విధంగా ముందుకి రావాలి, నేను ఎందుకు ఫెయిల్ అయ్యాము మళ్ళీ అర్థం చేసుకొని ఇంకొక అటెంప్ట్ ఇచ్చాను. అటెంప్ట్ ఇచ్చిన తర్వాత నాకు ఒక సర్వీస్ వచ్చింది, ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్ వచ్చింది.